అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో దేవీ నవరాత్రులలో 3వ రోజున అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలి, ఏ అమ్మవారిని ఆరాధించాలి, అమ్మవారు ఏ రంగు చీరను ధరిస్తారు, ఏ నైవేద్యం సమర్పించాలి అనే చాలా విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని మొదటిగా చూస్తుంటే కనుక మన ఛానల్లో దసరా నవరాత్రులకు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మొదటి రోజు, రెండవ రోజు పూజా విధానం గురించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడడం మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో లింక్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసి చూడండి. దేవీ శరన్నవరాత్రుల్లో మనకు 3వ రోజు ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ 5వ తేదీ శనివారం నాడు తదియ తిథి స్వాతి నక్షత్రం రోజు వచ్చింది. ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు గంధం రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారికి మల్లె పువ్వులతో కానీ పొగడ పువ్వులతో కానీ పూజిస్తే ఎంతో మంచిది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నపానాదులు లేనిదే ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకాలంటే సాక్షాత్ ఆ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అలాంటి అన్నపానాదులు ప్రసాదించే తల్లి అన్నపూర్ణాదేవి అవతారం ఈ 6వ అవతారం. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ఒక చేత్తో ఆహారపు పాత్ర, మరొక చేత్తో గరిట పట్టుకుని సాక్షాత్ ఆ శివునికే భిక్ష పెడుతున్న భంగిమలో ఆ జగన్మాత మనకు దర్శనమిస్తారు. సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించే అమ్మవారిని అన్నపూర్ణ రూపంలో దర్శించుకుని పూజిస్తే ఆకలి దప్పికలు లాంటివి ఉండవు అని అంటారు. ఇంకా ఈ అన్నపూర్ణ అమ్మవారి పూజా విధానం ఎలానో తెలుసుకుందాం. మనం ముందు రోజు పెట్టిన పూజా సామాగ్రి అంతా తీసేయాలి. అంటే పూలు అవన్నీ కూడా తీసేయాలి. నిర్మాల్యం అంటాం కదా, అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ దీపపు కుందులు ఏర్పాటు చేసుకుని దీపారాధనకు అంతా సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది వద్ద అక్షింతలు పూలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ప్రతిరోజు కూడా గణపతి పూజతో ప్రారంభిస్తున్నాం కదా, ఈ పూజలో కూడా గణపతిని ముందుగా పూజించాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అర్ఘ్య పాద్య ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. మంగళహారతిని కూడా గణపతికి సమర్పించాలి. ఒకవేళ గణపతి పూజ చేయడం రాకపోతే ఓం గం గణాధిపతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ పఠిస్తూ పూజ అయితే చేసుకోవచ్చు. గణపతి దగ్గర అక్షంతలు పూలు కూడా వేసి నమస్కారం చేసుకోవాలి. పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా పూజ అంతా పూర్తయ్యేటట్లు కాపాడు స్వామి అని గణపతిని వేడుకోవాలి. ఇలా గణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ మొదలు పెట్టాలి. ఇక్కడ నేను ఇత్తడి బౌల్లో బియ్యం వేసి అన్నపూర్ణ అమ్మవారిని పెట్టాను. ఎందుకంటే అన్నపూర్ణాదేవి ఎప్పుడూ బియ్యంలోనే ఉంటారు కాబట్టి నిండుగా బియ్యం వేసుకుని అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి. తర్వాత ఒక గరిట లాంటిది పెట్టాను. మన దగ్గర పంచపాత్ర ఉద్దరిని ఉంటాయి కదా, ఉద్దరినికి చిన్న బొట్టు పెట్టి అమ్మవారి దగ్గర గరిటలా పెట్టాను. అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉంటే ఇలా పెట్టుకోండి. లేదంటే కనుక ప్రతిరోజు మనం అమ్మవారి నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు. ఈ విధంగా ఎందుకు పెట్టుకున్నానంటే అమ్మవారు చేతిలో రసపాత్ర ఉంటుంది కదా, దాంట్లోంచి ఎప్పుడూ కూడా అన్నం వడ్డిస్తారు. ఇలా పెట్టుకుంటే అన్నానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదని, అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుందని. పూజ అయిన తర్వాత ఈ బియ్యాన్ని ఏం చేయాలంటే మనం బియ్యం వేసుకునే డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాలో ఈ బియ్యాన్ని కలుపుకోవచ్చు. ఆ తర్వాత పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఆ అమ్మవారి దయ ఉంటేనే ఇవన్నీ కూడా లభిస్తాయి. అందుకని ఆహార పదార్థాలు ఏవైనా సరే పూజలో పెట్టుకోవచ్చు. ఇంకా కొంతమంది పూజలో నవధాన్యాలను కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఆహార పదార్థాలను పూజలో పెట్టి పూజ చేయడం వల్ల అన్నపానాదులకు ఎప్పుడూ కూడా లోటు ఉండదు. అమ్మవారిని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ 4 మెతుకులు కూడా నోట్లోకి వెళ్ళేది అంటూ ఉంటారు కదా మన పెద్దలు. ప్రతి బియ్యపు గింజ మీద వారి వారి పేర్లు ఉంటాయని, వారి వారి పేర్లు ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలని అంటూ ఉంటారు. అమ్మ అనుగ్రహం ఉంటేనే మన పొట్ట నిండుతుంది. అమ్మ కరుణా కటాక్షంతో వేసే భిక్షే అన్నం. అందుకనే అన్నాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం కానీ, అవమానించడం కానీ, కోపగించి అలిగి అన్నం తినకుండా మానేయడం లాంటివి చేయకూడదు.
అన్నాన్ని తొక్కకూడదు. అన్నాన్ని గౌరవిస్తే మనం అమ్మవారిని పూజించినట్లే అవుతుంది. ఒక్క అన్నాన్నే కాదండి, మనం తినే ఆహార పదార్థాలన్నీ నిర్లక్ష్యం చేయకుండా పొదుపుగా వాడుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి నిండు నూరేళ్లు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాము. అమ్మవారిని పువ్వులతో అందంగా అలంకరించుకున్న తర్వాత మనం ప్రతిరోజు కూడా జవ్వాది పౌడర్ను అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ ఉన్నాం కదా. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి. కుంకుమ పూజ పొద్దున్న సాయంత్రం కూడా 2 పూట్లా చేసుకోవాలి. ఇంకా లలితా సహస్రనామ పారాయణ, ఇంకా అన్నపూర్ణాదేవి అష్టకం ఇవన్నీ కూడా చదువుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత అగరబత్తితో ధూపం వెయ్యాలి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా అమ్మకు పొంగలి కానీ పరమాన్నం కానీ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత మనకు అందుబాటులో ఉన్న పళ్ళను కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈరోజు అమ్మవారు గంధం రంగు చీరలో దర్శనమిస్తారు కాబట్టి అమ్మవారికి తాంబూలంగా గంధం రంగు జాకెట్టు ముక్క, తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్క, పసుపు కుంకుమ గాజులు, 2 పువ్వులు వీటన్నిటిని కూడా అమ్మవారికి తాంబూలంగా సమర్పించాలి. తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ పంచహారతిని ఇస్తున్నాను. చివరిగా కర్పూర హారతిని కూడా అమ్మవారికి సమర్పించాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అంటూ కొలిచే ఈ అమ్మ అందరికీ ఇంట్లో కొదవ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత. శివుడంతటి వాడికే అమ్మయ్యే భిక్ష వేసింది. ఈరోజు అన్నదానం చేయడం చాలా మంచిది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అన్నపూర్ణాదేవి దగ్గర అపరిమితమైన శక్తితో కూడుకున్న ఆహార భిక్షను స్వీకరించడమే, తీసుకున్న భిక్షకు నమస్కారం చేయడమే ఈ ప్రత్యేక పూజకు ఫలితం. అమ్మవారికి మనసారా దండం పెట్టుకోవాలి. ఇంట్లో అన్నపానాదులకు ఎటువంటి లోటు లేకుండా చూడు తల్లి, నీ కరుణా కృపా కటాక్షాలు మాపై ఎల్లప్పుడూ ఉండేలా, మాకు ఎలాంటి ఆహారపు లోటులు లేకుండా ఎప్పుడూ కూడా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకోవాలి. ఈ రోజున ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిది. ఈ దసరా నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణ అమ్మవారిని తప్పకుండా పూజించండి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఆ అమ్మవారి కరుణ కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని, అన్నపానాదులకు ఎవ్వరికీ ఎటువంటి లోటు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో 4వ రోజు అలంకారం, నైవేద్యం, పూజా విధానం గురించి చాలా డీటెయిల్డ్గా పోస్ట్ చేస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.